నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా రామేంపేట బస్టాండ్ లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారం చేసిన కఠిన చర్యలు తప్పవన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. తహసీల్దార్ మాలతి టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించిన శివానందం. గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి ఎక్కువ రావడంతోనే ధాన్యాన్ని కొనుగోలు ఆలస్యమవుతుందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. ప్రతిపక్షాలు కావాల్సుకుని రాద్ధాంతం చేస్తున్నాయన్న ఆవుల రాజిరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళల రుణమేళా. యూరియా అక్రమంగా నిల్వ ఉంచిన అక్రమంగా వ్యాపారం చేసిన కఠిన చర్యలు తప్పవని చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం హెచ్చరించారు. చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, మండల టాస్క్ ఫోర్స్ అధికారుల బృందంగా ఏర్పడి ఎరువుల దుకాణం, విత్తనాల దుకాణాలతో పాటు సూరారం గ్రామంలోని కోళ్ల పరిశ్రమలు తనిఖీ చేశారు. యూరియా అక్రమ నిల్వలు ఉంచిన అక్రమ వ్యాపారం చేసిన కఠిన చర్యలు తప్పవని చిన్నశంకరంపేట ఎస్ఐ శివానందం హెచ్చరించారు. చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్లు మండల టాస్క్ ఫోర్స్ బృందంగా ఏర్పడి ఎరువుల దుకాణాలు, విత్తన దుకాణాలతో పాటు సూరారం గ్రామంలోని కోళ్ల పరిశ్రమలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని పలు రికార్డులను పరిశీలించి విక్రయాలకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా ఎరువులను ఎవరు కూడా అక్రమంగా నిల్వ ఉంచుకోకూడదని, అక్రమ వ్యాపారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. యూరియా కావాలంటే రైతులు యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని, యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచితే సమాచారం అందించాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, ఎస్ఐ శివానందం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆల్ ఆగ్రో ఇండస్ట్రీస్ తర్వాత ఫీడింగ్ సెంటర్స్ కూడా సడన్ విజిట్ చేయడం జరిగింది. అందులో మాది ట్రాన్స్పోర్ట్ టీమ్గా ఎస్ఐ గారు, తర్వాత ఏవో తహసీల్దార్ టీమ్గా ఉన్నాం కాబట్టి అన్నీ చెక్ చేయడం జరిగింది. ఏమన్నా అవకతవకలు జరుగుతున్నాయా, యూరియా ఎక్కడన్నా బ్లాక్ చేశారా, లేకపోతే యూరియన్ డైవర్ట్ అంటే ఇతర వేరే అవసరాలకు ఏమన్నా మన సబ్సిడీ యూరియన్ యూజ్ చేస్తున్నారా అనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే ఇప్పటివరకు అట్లాంటిది ఏం జరగలేదు కాబట్టి ఇలా పీస్ఫుల్ ఉంది. అట్లాగే మనకి యూరియా కోసం కూడా నెక్స్ట్ మంత్ నుంచి మనకి యూరియా యాప్ ఓపెన్ అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యాప్ ఓపెన్ అయిన తర్వాతనే మీరు అప్లై చేసుకొని పద్ధతిలో అప్లై చేసుకొని అందులో తీసుకోగలరని చెప్పేసి రైతులను కోరుకుంటున్నాము. యూరియా దొరకదో ఏమనే ఉద్దేశంతో రైతులు కూడా బ్లాక్ చేయకూడదు. యూరియాని మీకు అవసరం ఉన్నంతనే తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే మళ్ళీ వస్తుంది కాబట్టి ఎవరు కూడా భయపడని అవసరం లేదు. యూరియా ముందుగా వచ్చిన వాళ్ళకే వస్తుంది, తర్వాత రాని వాళ్ళకి రాదనే భయం లేకుండా అందరికీ యూరియా వస్తుంది కాబట్టి ఎవరు కూడా ముందుగా కొని బ్లాక్లో పెట్టుకోకండి. అట్లాగే బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీంలో భాగంగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ అందరం కలిసి విద్యా ఫీడ్స్ అనే పౌల్ట్రీ ఫీడ్ విభాగంలో విజిట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరియా డైవర్షన్ కోసం గవర్నమెంట్ ఆదేశాల మేరకు యూరియా డైవర్షన్ కోసం చెక్ చేసుకున్నాం. ఏదైనా పౌల్ట్రీ ఫీడ్లో కానీ, రెజిన్ ఇండస్ట్రీస్ కానీ, గమ్ ఇండస్ట్రీస్లో కానీ, ఇతర ఇండస్ట్రీస్లో ఎక్కడైతే మేము యూరియా డైవర్షన్ ఉంటుందో ఆ యూరియా డైవర్షన్ చెక్ చేస్తానికి మేము ఈ టీమ్ ఫామ్ చేసి ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు చెక్ చేసాము. ఇక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అలాగే మన మండలంలోని చంద్రపేట ఆంధ్రప్రదేశ్లో కూడా చెక్ చేసాము. దానిలో యూరియా స్టాక్ కూడా అక్కడ ఏం లేదు. ఈ యూరియా ఎప్పుడైతే మీకు స్టాక్ వస్తుందో అప్పటి నుంచి మేము యాప్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో రైతులతో గమనించుకుంటూ ఎవరైనా ఈ యూరియాని అక్రమ నిల్వ చేసినా, అక్రమ వ్యాపారం చేసినా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారు ఎవరైనా ఈ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు యూరియా అక్రమంగా నిల్వ చేసినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయడానికి కూడా రిపోర్ట్ పెట్టబడుతుంది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. విశేషం ఏమిటంటే స్వాతి నక్షత్రం రోజు శుక్రవారం వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడి నెలకొంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. విశేషం ఏమిటంటే స్వాతి నక్షత్రం రోజు శుక్రవారం వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలో నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డు ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. గోవింద యాదాద్రివాస గోవింద. వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గోడౌన్ నిర్వాహకులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో గోడౌన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేగంగా ధాన్యం అన్లోడింగ్ జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ గోడౌన్ నిర్వాహకులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో గోడౌన్ను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరిధాన్యం కొనుగోలు, నిల్వ కోసం ఏర్పాటు చేసిన గిడ్డంగిని పరిశీలించారు. సేకరించిన వరిధాన్యాన్ని ఈ గిడ్డంగిలో నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గిడ్డంగిలోని నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ధాన్యం అన్లోడింగ్ తర్వాత త్వరగా జరగాలని, లారీలు, లేబర్లు అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. అన్లోడింగ్ ఆలస్యం జరగకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్లోడింగ్ లో హమాలీల షిఫ్ట్ల ప్రకారం పనిచేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దానిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రుణమేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రుణమేళ కార్యక్రమాలను నిర్వహించి మహిళలకు రుణాలు మంజూరు పత్రాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ విజయ ఆనంద్, ఐకేపీ ఏపీఎం రాములు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ రుణాలు తీసుకుని ఆర్థిక ఇబ్బందులు కలవడం ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకు ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని, బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే 90 పైసల వడ్డీ ఉంటుందన్నారు. రుణాలను సక్రమంగా చెల్లిస్తే వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి తనఖా పెట్టుకోకుండా గ్రూపులకు రుణాలు అందించడం జరుగుతుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు రుణాలు అందించడం జరుగుతుందని, ఆహార పదార్థాలు తయారు చేయడానికి ప్రత్యేక రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ విజయ ఆనంద్, ఐకేపీ ఏపీఎం రాములు, సిసి నాగరాజు, మహిళా సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, కోశాధికారి సంతోషతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అదే మనం బ్యాంకులో లోన్ తీసుకుంటే ఎంత పడుతుంది? రూపాయి కూడా కాదు, 90% పడుతుంది. ఇప్పుడు నాకు 20 లక్షల లోన్ బయట ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే బయట మినిమం 2 రూపాయలు తీసుకుంటారు. అదే బ్యాంకులో తీసుకుంటే 90% ఇస్తారు. ఎందుకు ఇస్తారు బ్యాంకులో 90% అంటే ఏదైతే మనకు ఉందో రికవరీ పర్సెంటేజ్ 100% ఉంటుందన్న ఆలోచించుకొని ఇస్తారు. ఎందుకంటే పీర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు కట్టకపోతే 10 మంది గ్రూప్ ఉంటారు.
గ్రూప్లో 10 మంది ఉన్నప్పుడు దాంట్లో 5 కట్టేసి 5 కట్టకుండా ఉంటే మిగతా 5 కలిసేసి వాళ్ళతోని ఆ అమౌంట్ కట్టే స్తోమత ఉంటుంది కాబట్టి ఎటువంటి హామీ లేకుండా ఎటువంటి పూచి లేకుండా ఏం లేకుండా బ్యాంక్ వాళ్ళు 20 లక్షల వరకు 90 ఇస్తున్నారు. దాని కారణం ఏంటి? మీద రికవరీ బాగుంటుంది అనేసి. అదే కానీ మీరు ఇంకేం కట్టలేరు అనుకోండి, ఇప్పుడు 20 లక్షలు తీసుకున్నా, 20 లక్షలు తీసుకుంటే 90 పైసల ప్రకారం తీసుకుంటే ఏది వడ్డీ పడుతుంది, ఇంకా కట్టలేదు, ఒక ఎగ్జామ్లో కట్టకపోతే ఏమవుతుంది? ఏది వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీపై అసలు కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అసలుకి వడ్డీ కలుపుకొని మళ్ళీ వడ్డీ పడుతుంది. అప్పుడు ఎవరికి లాస్ అవుతుంది? మనకి లాస్ అవుతుంది. సో మనం ఏది అప్పు తీసుకుంటామో అది సకాలంగా కరెక్ట్గా టెన్షన్గా ఏది డేట్ ఉందో ఆ డేట్కి 1,3-4 లక్షలు చెప్పిన కట్టుకున్నారు అనుకోండి, మనకు టైంలో కట్టుకున్న రోజు ఒకటి. రెండవది మన బయట ఎక్కడైనా కానీ మీరు ఎక్కడ అప్పు తీసుకోవాలనుకోండి, ఆయన పేపర్లు అంటాడు, అదే అంటాడు, బాండ్ పేపర్ అంటాడు, అన్నీ చేసుకుంటాడు. మరి 2 రూపాయలు వడ్డీ పెట్టుకుంటాడు. ఆ 2 రూపాయలు వడ్డీ పెట్టుకొని అంత ఎక్కువ వడ్డీ పెట్టుకొని అంత ఇబ్బంది పడే కంటే మన 90 పైసల వడ్డీ కంటే ఇది చాలా మేలు కదా. మనం ఏదో ఉందో మనం దేనికేదో ఏదైతే మనకు 99 ప్రోగ్రాంలో ఏదైతే ఉందో మన ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈరోజు 29వ తారీఖు నాడు రుణమేళ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు సంబంధించినటువంటి నిలబడి మీటింగ్ మన మండల సమైక్య స్పెషల్ మండల సమైక్య ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని డిపార్ట్మెంట్ కాకుండా ఏంటంటే మన గ్రాంట్ మేనేజర్ ద్వారా ఏ గ్రామాల్లో ఎంత లోను శాంక్షన్ అయింది, ఈ సంవత్సరంలో ఎన్ని గ్రూపులు ఇంతవరకు ఈరోజు వరకు ఎంత ఇవ్వడం జరిగింది. రేపు 2వ తారీఖు నాడు మనకు టార్గెట్ 5 కోట్ల రూపాయలు మన మండల సమైక్య నుండి మన జమ్మూ చెక్కు జిల్లా సమైక్యకు, అక్కడ జిల్లా సమైక్యలో ప్రతి మండలం నుండి ఇద్దరు అధ్యక్షులు కార్యదర్శి వెళ్ళడం జరుగుతుంది. జమ్మూ చెక్కు తీసుకొని అక్కడ కన్సల్ట్ 2వ తారీఖు నాడు కన్సల్ట్ మినిస్టర్ సంబంధించినటువంటి కలెక్టరు, మినిస్టరు, కన్సల్ట్ జిల్లా లెవెల్ అధికారులు అక్కడ మన గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి ఎక్కువగా రావడంతోనే ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని, దీనిని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి ఎక్కువగా రావడంతోనే ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని, దీనిని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు లేకుండాలని కేవలం పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ధర్నాలు చేస్తున్నారని, రైతుల కష్టాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులకు నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తూప్రాన్లో పెద్ద గోదాంను అద్దెకు తీసుకుని అక్కడికి ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. రైతుల కష్టాల్లో ఉన్న సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరూ సహకరించాలని, రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తెల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు జీతయ్య గారి కృష్ణ, మైసయ్య, బంజే రవి, శివలింగం, ఉప సర్పంచ్ నవీన్ యాదవ్, షేరిల గ్రామ అధ్యక్షులు బండా దాకుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి దానినే రాజకీయంగా చేసుకొని పబ్బం గడుపుకోవాలనే ఆలోచన అనేది చాలా సిగ్గుమాలిన చర్య. రైతులకు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం మీద నెట్టేయడమో, లేక మనకు వేరే ఏ పని లేక దానినే ఒక పనిలాగా సృష్టించుకొని దానినే మీడియాలో పదే పదే చూయించుకొని భూతద్దంలో చూయించుకొని పబ్బం గడుపుకునే స్థాయికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దిగజారింది. ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయితే రెండు ఉన్నాయి ఆమెకు. ఎప్పుడు నాకు పదవి హోదా ఉంది, నాకు ప్రోటోకాల్ ఉండాలి, అందరూ నా చుట్టే తిరగాలి అనే రాజకాంక్ష తప్పితే ప్రజలకు తన వంతుగా స్వచ్ఛందంగా ఏమైనా చెయ్యాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంతకుముందు సోదరుడు సుధాకర్ గౌడ్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది, రైతులకు కష్టాలు వచ్చినాయి, ధాన్యం సేకరణ అనేది ఇవాళ ప్రభుత్వమే చేపడుతున్నటువంటి చర్య. చాలా సంవత్సరాల నుంచి గతంలో అది
ప్రైవేట్ వ్యక్తులకే పోయేది. ప్రభుత్వం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మరి తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఇది అంచెలంచెలుగా ఇది ప్రభుత్వమే చేపట్టే చర్యగా మారిపోయింది. మరి ఈ క్రమంలో ప్రభుత్వ సేకరణలో ఇదొక ఛాలెంజ్గా ప్రతి ప్రభుత్వం వ్యవహరించింది. కానీ వెనక ముందు ప్రతి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనే తాపత్రయపడ్డది. ఒకానొక దశలో మీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో అలసిపోయి మీరు చాతగాక చేతులెత్తేసే ప్రయత్నం చేశారు. దానికి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు వాళ్ళ మాటల్లో ఏమన్నారో ఒక్కసారి మీడియా మిత్రులకు చూపిస్తాను. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ విషయాలను ముందుంచారు. వ్యాపార సంస్థ నడుపుతున్నాం. 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. మనకు రైతు బంధు సదుపాయం రాదు. ఖరాఖండిగా చెప్తున్నాను నేను వ్యవసాయ శాఖ మంత్రిగా, దయచేసి మీరు వరి వేయకండి. వరి వద్దు అని చెప్పే విషయంలో మనకేం ముఖమాట లేదు అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడిపోయి కుక్కల కాడిపోయినాం. వర్షం వస్తే వడగండ వాన పడితే నష్టం పడితే రైతుకు సాయం చేయాల్సి పోయి ఆడ దిగి చెల్లింపు తీసుకున్నారు. రైతు చచ్చిపోతే దుఃఖంతో గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రజలు జాగ్రత్తగా సక్రమంగా వినియోగించాలన్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రజలు జాగ్రత్త సక్రమంగా వినియోగించాలన్నారు. వర్షాల సమయంలో డ్రైనేజీలు మూసుకుపోతే మురుగునీరు రోడ్లపైకి రావడం, కాలనీల్లో అసౌకర్యాలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లలో ఉండే తడి పొడి చెత్తలను తప్పనిసరిగా వేరువేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. తడి చెత్తను ప్రత్యేకంగా ప్లాస్టిక్, కాగితాలు, బాటిల్ వంటి పొడి చెత్తను ప్రత్యేకంగా ఇవ్వడం ద్వారా చెత్త నిర్వహణ సులభం అవుతుందన్నారు. అలాగే బాత్రూంలలో ప్లాస్టిక్ కవర్లు, గుడ్డలు, డైపర్స్, శానిటరీ నాప్కిన్, ఇతర ఘన వ్యర్థాలను వేరేసి ఫ్లాష్ చేయవద్దని చెప్పారు. ఇలా చేయడం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా జామ అవుతాయని, మురుగునీరు ఇళ్ల ముందుకు మరియు రోడ్లపైకి చేరే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. డ్రైనేజీలను శుభ్రం చేసే సమయంలో శానిటేషన్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏర్పడుతున్నాయన్నారు. పట్టణ పరిశుభ్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. స్వచ్ఛమైన గజ్వేల్ కోసం అందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, పరిశుభ్రత నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడతాయన్నారు. పట్టణ పరిశుభ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని అధికారులు గుర్తు చేశారు. స్వచ్ఛమైన గజ్వేల్ కోసం ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని, పరిశుభ్రత నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమన్నారు. గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము మురికి కాలువను వీలైనంత వరకు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైన ఉంటుంది. కాబట్టి మీ యొక్క బాధ్యతగా మీరు డైపర్లు కానీ, షాంపూ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా టూత్ బ్రష్లు కానీ, ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులను మీరు పొడి చెత్తలో ఇచ్చినట్లయితే మా సిబ్బంది తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు. కానీ మీరు వాటిని ఫ్లెష్లో వేసి వాటిని ఫ్లెష్ చేయడం వల్ల, బాత్రూంలో వేసి ఫ్లెష్ చేయడం వల్ల అవి అండర్ గ్రౌండ్ లో వచ్చి మాకు ఇక్కడ ఇబ్బందికరంగా మారుతుంది. వాటిని శానిటేషన్ సిబ్బందికి చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గజ్వేల్ ప్రాంత వాసులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ యొక్క బాధ్యతగా వాటిని పొడి చెత్తను మీరు ఫ్లెష్ లో బాత్రూంలో వేసి ఫ్లెష్ చేయకుండా వాటిని మీరు సపరేట్ గా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే సమస్య ఒక దగ్గర మొదలైతే ఇంకో దగ్గర అది ఎండింగ్ కావాలి. కానీ ప్రతి ఒక్కరు గజ్వేల్ ను పాటించాలంటే, స్వచ్ఛతను పాటించాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటది. కాబట్టి పౌరులందరూ మీరు ఖచ్చితంగా ఇలాంటి సూచనలు పాటించి మాకు సహకరిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తను వేయడానికి కూడా మేము బుట్టలు కూడా ఇచ్చాను. ఆ బుట్టలను సద్వినియోగం చేసుకోండి. అంతేగాని మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మా సిబ్బందికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాటిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాం.
మెదక్ జిల్లా రామయ్యంపేట బస్ స్టేషన్లో బుధవారం జరిగిన దొంగతనం కేసును 24 గంటల సమయంలో ఛేదించారు రామయ్యంపేట పోలీసులు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట బస్ స్టేషన్లో బుధవారం జరిగిన దొంగతనం కేసును 24 గంటల సమయంలో ఛేదించారు రామయ్యంపేట పోలీసులు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా రామయ్యంపేట సిఐ సైదా నాయక్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా గుల్బర్గాకు చెందిన శ్వేతా కాలే, శిల్పా వేలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ బాలరాజు పోలీసు సిబ్బందిని అభినందించారు. నిన్న తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక మహిళ పేరు సుద్దాల దేవాలక్ష్మి, అమ్మ గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల పండుగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆ బ్యాగ్లో ఉన్నటువంటి బంగారం 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన ఇమీడియట్ మాకు తెలిసిన ఒక అర్ధగంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఒక ఇద్దరు మహిళలు అనుమానితులు కూడా గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినట్టు గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్సుకు వెళ్తున్నట్టుగా కనిపించారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మా యొక్క టీంను వెళ్తూ బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టరు డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్కి పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా అదే బస్సును తీసుకెళ్ళి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు ఇక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికినది. ఈ టీంలో మా యొక్క క్రైమ్ టీం అనేది ఎస్ఐ బాలరాజు గారు మరియు నరేష్, వారితో పాటు మా క్రైమ్ టీం ఉన్న సిబ్బంది అందరికీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వితిన్ 3 గంటల లోపుని దొంగను పట్టుకొని దొరికిన మొత్తం పోయిన బంగారం మొత్తం రికవరీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేయండి, మీరు కనుక ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క బంగారు విలువైన వస్తువులను కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాను. వీళ్ళు ఆల్రెడీ ఇద్దరి పేరు, ఒక లేడీ పేరు శ్వేతా కాలే, ఇంకొక శిల్పా వేలు, వీళ్ళిద్దరు కూడా బీదర్ సంబంధించిన మహిళలు. అంతకుముందు కూడా ఒక 2 కేసుల్లో రిమాండ్ అయ్యారు. ఒకటి సదాశివపేట పోలీస్ స్టేషన్ నుంచి, ఇంకో జోగిపేట పోలీస్ స్టేషన్ నుంచి 2024-25లో రిమాండ్ అయ్యారు. మరలా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకో 3 కేసులు మా పోలీస్ స్టేషన్తో పాటుగా ఇంకా సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆ 2 కేసులు కూడా నిర్ధారణ అయినది. అది కూడా దాని ప్రకారం చేసేసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ యువ నాయకుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యువజన అధ్యక్షుడు ఎంసీ సంతోష్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం మహాత్మా గాంధీని తక్కువ చేసే విధంగా ఉండటం బాధాకరమన్నారు. అసలు హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గాంధీ భవన్ అని పేరు ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నాయకుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యువజన అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం మహాత్మా గాంధీని తక్కువ చేసే విధంగా ఉండడం బాధాకరమని, భారత రాజ్యాంగంలో గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం జరిగిందని, అదే రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తున్న రేవంత్ రెడ్డికి ఇది సబబు కాదన్నారు. ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తిదాతగా నిలిచిన మహాత్మునిపై సీఎం చూపిన నిబద్ధత అత్యంత దురదృష్టకరమని అన్నారు. అసలు హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గాంధీ భవన్ పేరు ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని, రేవంత్ తీరు చూసే త్వరలో గాంధీ భవన్ ని సిబిఎన్ భవన్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, గాంధీజీ ఆశయాలను తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర తక్కువ చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. పదవి ఇచ్చి కూర్చోబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీవాదులు రేవంత్ రెడ్డి విధానాన్ని ఖండించాలన్నారు. దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఒక గొప్ప నిదర్శనం. మళ్ళీ అలాంటి నాయకుడిని విస్మరించడం రేవంత్ రెడ్డి గారికి సబబు కాదు. దయచేసి మీరు ఈరోజు మీ పార్టీ కార్యాలయంగా భావించే గాంధీ భవన్కి
గాంధీ భవన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలంగాణ ప్రజలకందరికీ కూడా మీరు వివరించాలి. మీ యొక్క తీరును చూస్తే, నేటి ప్రసంగంలో మీ యొక్క తీరును చూస్తే అతి త్వరలో గాంధీ భవన్ పేరు తీసేసి సిబిఎన్ భవన్గా పేరు మార్చే క్రమంలో మీ యొక్క కార్యాచరణ ఉందని చెప్పేసి సందేహం కలుగుతుంది. నిన్న ఏదైతే కార్యక్రమం మీరు జరిపారో ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ, ఎస్, ఎన్టీఆర్ గారు అంటే మహానేత, ఒక తెలుగు జాతి బిడ్డగా గర్వించదగ్గ నాయకుడు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఏ విధంగా అయితే మీరైతే చెప్పారో, మళ్ళీ అదే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి తన చివరి క్షణాల్లో చేసిన వ్యాఖ్యలపై మీరు వివరణ ఇవ్వాలి. అది పోగా మీరు అదే స్టేజ్పై చంద్రబాబు నాయుడు గారిని గొప్పగా చెప్పడం నిజంగా ఒక తెలంగాణ బిడ్డగా నిజంగా చాలా బాధ వేస్తుంది. దయచేసి గజ్వేల్ నియోజకవర్గంలోని అలిరాజపేట గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు అనిల్ మొగిలి పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ సిహెచ్ రాజేశ్వర్, కారింగుల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. గజ్వేల్ నియోజకవర్గంలోని అలిరాజపేట గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు అనిల్ మొగిలి పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ సిహెచ్ రాజేశ్వరరావు, కారింగుల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత వాతావరణ వేడిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడే విధంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని అనిల్ మొగిలి కోరారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందు చూపుతో ప్రవేశపెట్టినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావుకి అనిల్ మొగిలి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బురుగుపల్లి శ్రీకాంత్, దాసు, పిట్ల హరి, తోగరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గంలోని అల్లాజ్పేట గ్రామంలో మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మన సినీ హీరో గజ్వేల్ నియోజకవర్గ హర్తసేన కోఆర్డినేటర్ అయినటువంటి అనిల్ మొగిలి గారి జన్మదిన సందర్భంగా వారు మా స్వగృహంలో మొక్కలు నాటడం జరిగింది. వారు మొక్కలు నాటడమే కాకుండా వారు మొక్కలు నాటించేటువంటి మన హర్తసేన టీంలో చురుగ్గా పాల్గొని మొక్కలు నాటివ్వడం, ఇలా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి వారి జన్మ సందర్భంగా, అలాగే పెళ్ళి సందర్భంగా. అందరికీ నమస్కారం. నేను మీ అనిల్ మొగిలి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని అల్లాజ్పేట గ్రామంలో నా స్వగృహం నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు తెలంగాణ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ వర్యులు చెప్పాలి రాజేశ్వరరావు గారికి అండ్ కారింగుల మహేందర్ రెడ్డి గారికి అండ్ మైలారం కోఆర్డినేటర్ శ్రీకాంత్ బురుగుపల్లి గారికి, మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఎలాంటి కార్యక్రమం అయినా సరే, మంచి అయినా చెడైనా ఆ కార్యక్రమం సందర్భించి పర్యావరణాన్ని కాపాడే దిశగా ముందుకెళ్లాలని. ఎందుకంటే మొన్నటి వరకు ప్రతి ఒక్కరికి అనుభవం. ఎందుకంటే టెంపరేచర్ ఏ విధంగా ఉంది, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, దాదాపు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో. మెదక్ జిల్లా రామేంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో పోలేరమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలేరమ్మ దేవాలయంలో 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో పోలేరమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పోలేరమ్మ దేవాలయం 29వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బసప్పగారి నర్సారెడ్డి, శ్యామరెడ్డి, భిక్షపతి, మల్లారెడ్డి, మధ్యల రమేష్, బాసం సీను, నవాత్ మహేష్, గుడాల లింగం, రెడ్డమైన నరేష్, మరుకు సతీష్, పోచమ్మల అశోక్, ఏర్పుల ప్రసాద్, మధురు, బాను, ఎండి సల్మాన్, మెట్టు గణేష్, దుమ్మకొండ బాను, రమణ, మెట్టు అజయ్ తదితరులు పాల్గొన్నారు. జాన్సీ లింగాపూర్లోని పోలేరమ్మ గుడి 29వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామస్తులు అందరూ కలిసి అందరూ కూడా అన్ని కులాలకు అతీతంగా అమ్మవారిని వేడుకోవడం, ఈ గ్రామంలో వచ్చే కాలంలో మంచి సమృద్ధిగా పంటలు పండాలని చెప్పి వీలైతే కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ, అలాగే మమ్మల్ని ఇక్కడికి పిలిపించిన ఈ మేనేజ్మెంట్ కమిటీ కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పోలేరమ్మ 29వ వార్షికోత్సవం సందర్భంగా జాన్సీలింగాపూర్ గ్రామంలో బాగా అంగరంగ వైభవంగా పండుగ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా అమ్మవారికి పూజలు, బోనాలు సమర్పించడం, అన్నదాన కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్షులైనటువంటి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి.
దాంట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులకు నర్సారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి ఉత్సవాలు చేయడం వల్ల గ్రామానికి పట్టిన అరిష్టం కూడా దొరుకుతుంది. అట్లాగే అమ్మవారి ఆశీస్సులు కూడా గ్రామం పైన ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులు జాన్సింగాపూర్ గ్రామంతో పాటు పక్క గ్రామాలకు సైతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా రామేంపేట బస్టాండ్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచినా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. తహసీల్దార్ మాలతి టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించిన శివానందం. గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి ఎక్కువ రావడంతోనే ధాన్యాన్ని కొనుగోలు ఆలస్యమవుతుందన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. ప్రతిపక్షాలు కావాల్సుకుని రాద్ధాంతం చేస్తున్నాయన్న ఆవుల రాజిరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళల రుణమేళా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.